హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఇండియన్ పిచ్. ఈ వీడియో ఏంటంటే ఈ ఐపీఎల్ 2025లో జరిగిన కొన్ని రేర్ అండ్ క్రేజీ మూమెంట్స్ మీకు చెప్పబోతున్నా, యాజ్ వెల్ యాజ్ చూపించబోతున్నా కూడా. ఈ వీడియోలో ఒక 5 రేర్ మూమెంట్స్ చెప్తా అండ్ దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూమెంట్ ఏంటంటే ఆక్షన్లో అన్సోల్డ్ అయిన శార్దుల్ ఠాకూర్ మోషిన్ ఖాన్ ప్లేస్లో మళ్ళీ ఎల్ఎస్జీ టీంలోకి వచ్చి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అయితే మన లార్డ్ శార్దుల్ కేకేఆర్తో జరిగిన ఒక మ్యాచ్లో ఏకంగా 5 వైడ్లు వేసిండు. దాంతో 11 బాల్ ఓవర్ అయింది. ఎందుకట్లా వేసిండో ఏమనిపించిందో మరి తనకి. సెకండ్ మూమెంట్ ఏంటంటే చాలా డిస్ట్రక్టివ్ ప్లేయర్స్ ఉన్నా కానీ అన్ని మ్యాచ్లు ఓడిపోతున్న ఎస్ఆర్హెచ్ని పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి తన జేబులో నుండి ఒక నోట్ తీసి అందరికీ చూపించిండు. దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని. ఆ క్లిప్ చాలా వైరల్ అయింది అండ్ ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ 141 స్కోర్ చేసిండు. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ ఏంటంటే డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చిన్నస్వామిలో జరిగినప్పుడు డీసీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా ఫెయిల్ అవుతూ ఉంటే వరుసగా వికెట్స్ పడుతుంటే కేఎల్ రాహుల్ ఒక్కడే లాస్ట్ దాకా ఉండి పోతుంది అనుకున్న మ్యాచ్ ని గెలిపించిండు. లాస్ట్ లో ఇలా కాంతారా స్టైల్లో ఒక సిగ్నేచర్ చేసిండు, ఏ మేరా గ్రౌండే అని. ఈ మూమెంట్ మాత్రం ఐపీఎల్ వాళ్ళు కొన్ని ఇయర్స్ వరకు వాడుకుంటారు ప్రమోషన్స్ కోసం. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ ఏంటంటే ఎంఐ వర్సెస్ డీసీకి జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఎంఐ 205 స్కోర్ చేసింది. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన డీసీ కూడా డిస్ట్రక్టివ్గా ఆడి టార్గెట్ని ఈజీగా చేజ్ చేస్తుంది అన్నట్టు అనిపించింది. కానీ లాస్ట్ మూమెంట్లో 18th ఓవర్లో 3 బాల్స్కి 3 రన్అట్స్ అయ్యి 193కి ఆల్అవుట్ అయ్యారు. డీసీ ఈజీగా గెలిచే మ్యాచ్ ఓడిపోయారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ మూమెంట్ పంజాబ్ వర్సెస్ కేకేఆర్కి జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ 111కి ఆల్అవుట్ అయింది. కేకేఆర్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నా కానీ చేజింగ్కి వచ్చిన కేకేఆర్ 95కి ఆల్అవుట్ అయింది. రస్సెల్ క్రీజ్లో ఉన్నా కూడా కేకేఆర్ గెలవలేకపోయింది. అండ్ ఈ వీడియోలో ఇంతే. మరికొన్ని మూమెంట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం, అది త్వరలోనే రాబోతుంది. ఇలాంటి క్రికెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం, క్రికెట్ గురించి చెప్పే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ పిచ్.